బందరు పోర్టుపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం భూసేకరణ సవాళ్లని ఎలా అధిగమించబోతోంది? 8 ఏళ్లుగా అడుగు కూడా కదలని పోర్టు డెవలప్మెంట్ అథారిటీతో పరుగులు తీస్తుందా? రాజధాని ల్యాండ్ పూలింగ్ ప్రయోగం బందర్లోనూ వర్కౌట్ అవుతుందా? బందరు పోర్టుపై సర్కార్ వ్యూహం ఏంటి? విపక్షాల విమర్శలకు ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? బందరు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ సమీకరణతో అవసరమైన భూమిని సేకరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు బందరు ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి అధికారాలు కట్టబెట్టింది. 8 ఏళ్లుగా ఒక్క అడుగు పడని పోర్ట్ ఇకనైనా ముందడుగు వేస్తుందా? దీనిపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? స్థానికంగా ఉన్న పరిస్థితులేంటి? బందరు పోర్టుపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వం ప్రకటించిన భూ సమీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరించబోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భూ సేకరణ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కలగా ఉన్న బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ అడ్డంకులను అధిగమించేందుకు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాను ప్రభుత్వం చేపట్టిందో అదే విధానాన్ని ఇక్కడ కూడా అవలంబించబోతోంది. మొత్తం 26,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. 1 సంవత్సర కాలంలో 2,000 ఎకరాలను సేకరించి పోర్టుకు అవసరమైన భూములను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. తద్వారా ఇక్కడ ఎదురవుతున్న భూసేకరణ సమస్యకు స్వస్తి పలకాలని, భూ సమీకరణ ద్వారా రైతులకు, భూ యజమానులకు కూడా లాభం జరిగేలా చూడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అయితే పోర్టుకు ఎంత భూమి కేటాయిస్తారు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఎంత భూమి ఇవ్వనున్నారు అనే దానికి సంబంధించి కొంత వివాదం చెలరేగుతూ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన భూ సమీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరించబోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భూ సమీకరణ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. బందరు పోర్టు నిర్మాణం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ కూడా 2008 ఏప్రిల్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోర్టు పనులకు శంకుస్థాపన తర్వాత ఆశలు మరింత పెరిగాయి. అంతకు ముందు నుంచి కేవలం డిమాండ్ గానే ఉన్న పోర్టు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంతో కార్యరూపం దాల్చుతోంది. ఇక్కడ ఉన్న వారంతా ఎంతో సంతోషపడ్డారు. అనంతరం పోర్టు పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడం, భూ సమీకరణకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఏకంగా 503 రోజుల పాటు రిలే నిరాహార దీక్షల ద్వారా పోర్టు కోసం పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు నడిపారు. అయితే 2008లో ఏదైతే శంకుస్థాపన జరిగిందో ఆ తర్వాత వస్తున్న ప్రతి ప్రభుత్వం కూడా, ప్రతి నేత కూడా పోర్టు నిర్మాణానికి సంబంధించి వాగ్దానాలు ఇచ్చినా, కసరత్తు చేసినా అది మాత్రం సాకారం కాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రులైన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ పోర్టు నిర్మాణానికి ఎదురవుతున్నటువంటి అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అనుగుణంగా నిధుల విడుదలతో పాటు ఇతరత్ర అంశాలపై కూడా చర్చలు, సమీక్షలు జరిపినప్పటికీ కూడా అనుకున్న విధంగా పోర్టు నిర్మాణంలో అడుగులు మాత్రం ముందుకు పడలేదు. ప్రస్తుతం అప్పుడు ఏదైతే పోర్టు కోసం సుదీర్ఘంగా ధర్నా చేసిన ప్రతిపక్ష నేతలు ఉన్నారో ఆ నేతలు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలో. అయితే చంద్రబాబు ప్రభుత్వం పోర్టు నిర్మాణాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతుంది అనేది గత 2 ఏళ్లుగా కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని వాడుకోవడం ద్వారా, పోర్టులను డెవలప్మెంట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు
ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకొస్తామని ప్రభుత్వం మొదటి నుండి చెబుతున్న నేపథ్యంలో బందరు పోర్టు నిర్మాణం కూడా ఊపందుకుంటుందని 2-3 ఏళ్లలోనే ఇది ఒక రూపు సంతరించుకుంటుందని అంతా ఆశించారు. అయితే గత 2 ఏళ్ల కాలంలో కూడా భూ సేకరణకు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా అనుకున్న స్థాయిలో ఇక్కడ పనులు జరగలేదని చెప్పచ్చు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం తాజాగా భూ సమీకరణ విధానాన్ని తెరపైకి తీసుకొని వచ్చింది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పొచ్చు. ఏదైతే గతంలో కావాలి పోర్టు నిర్మాణం జరగాలి అని ఉద్యమించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు భూ సేకరణను వ్యతిరేకిస్తా ఉన్నారు. 36,000 ఎకరాలు భూ సేకరించడానికి నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ కూడా గ్రామస్తులు నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే తాజాగా తెరపైకి వచ్చినటువంటి భూ సమీకరణ విధానానికి గ్రామస్తులు ఎంత మేరకు అంగీకారం తెలుపుతారు, ఎంతవరకు వారు ముందుకు వచ్చి భూములు ఇస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ప్రతి ఎకరానికి 1000 గజాల స్థలం ఇవ్వడంతో పాటు 200 నుంచి 250 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇచ్చేందుకు నూతన సమీకరణ విధానాన్ని తెరపైకి తెచ్చి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎందుకు ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నారు, ఎందుకు 20,000కు పైగా ఎకరాలను సేకరిస్తున్నారు అనే దానికి సంబంధించి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై ఇప్పటికే తమ విమర్శలను నిరసన కార్యక్రమాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి. భూ సమీకరణకు రైతులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి భూ యజమానులు ఏం చెబుతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. ఒకసారి వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్న పరిస్థితిని చూస్తే ఇప్పటికిప్పుడు భూ సమీకరణకు వేలాది ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంత సుంకంగా లేరని తెలుస్తోంది. వారిని ప్రభుత్వం ఏ రకంగా ఒప్పిస్తుంది, పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఇంత భూమి తీసుకుంటున్నామని వారిని ఏ రకంగా ఒప్పిస్తుంది అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం పోర్టు ఆధారిత పరిశ్రమ ద్వారా ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోతాయని, అభివృద్ధి చెందుతుందని, భూ యజమానులకు రైతులకు ఒక మంచి మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. దీనిపై రెండు పక్షాలు, అటు అధికార పక్షం ఇటు విపక్షం భిన్నమైనటువంటి అంశాలను తెరపైకి తెస్తా ఉన్నాయి. అవేంటో ఒకసారి ఆ నేతలతో మాట్లాడి మనం తెలుసుకుందాం. పోర్ట్ కోసం ప్రభుత్వం ఎందుకు వేలాది ఎకరాలు తీసుకుంటోంది? నిజంగా పోర్టుకి ఎంత భూమి అవసరం? పోర్టు ఆధారిత పరిశ్రమల సంగతి ఏంటి? బందరు పోర్టు విషయంలో రాజధాని తరహా ల్యాండ్ పూలింగ్ సాధ్యమేనా? భూములిచ్చేందుకు నిరాకరించే వారి విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది? దీనిపై అధికార పార్టీ నేతలు ఏమంటున్నారు? బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇప్పటికే 8 ఏళ్లు వస్తుంది. అయితే భూసేకరణ సమస్య కారణంగా 8 ఏళ్ల నుంచి అనుకున్న స్థాయిలో పని జరగలేదు. తాజాగా ప్రభుత్వం ఒక నూతన నిర్ణయాన్ని తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను అధిగమిస్తామని అధికార పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దానిపై ప్రతిపక్షం ఏమంటుంది, స్థానిక నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు సీనియర్ నేత పేర్ని నాని మనతో ఉన్నారు. సార్, మీరు స్థానిక నేత, 2008లో మీరు ఇక్కడ ఉన్నప్పుడే పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ 8 ఏళ్ల కాలంలో ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ విధానాన్ని స్థానిక నేతలు కానీ ప్రజలు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద 1,05,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ కింద మేము తీసుకుంటున్నాము పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం అని చెప్పని మీ అందరి ముందు సాక్షాత్తు ఆయన మౌఖికంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రాత్రికి ఇదొక ఎత్తుగడ కింద మార్చుకుని ఒక్కసారి ప్రజల నుంచి తిరుగుబాటు పెద్ద ఎత్తున వస్తుంది, రాజకీయ పక్షాల నుంచి తిరుగుబాటు వస్తుంది, కాబట్టి ఇది మనం పెద్ద అపప్రదకు లోనవుతాం కాబట్టి అని చెప్పని దాన్ని మాట మార్చుకుని రాత్రికి వ్యూహం మార్చి 22,000 ఎకరాలని చెప్తున్నారు. వాస్తవంగా అయితే మొన్న ఇచ్చినటువంటి సంవత్సరం కింద ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే రైతువారీ భూములు ఉన్నాయో బలవంతంగా భూసేకరణ చేస్తామంటున్నారో ఆ భూసేకరణకి చేస్తామన్న పొలాలకి మధ్యలో భూమి కానీ, అంటే ప్రభుత్వ భూమి ఉంది, ఆ భూమి కానీ ఈ భూమి కానీ కలుపుకుంటే 14,000 ఎకరాలు రైతువారీ భూమి, 19,000 ఎకరాలు అసైన్డ్ భూమి, అంటే రెండు కలిపి 33,000 ఎకరాలు. అంటే ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారంటే, మీడియాని కానీ అందరినీ పక్కదారి పట్టిస్తున్నారంటే 14,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాని చుట్టూ కానీ దాని మధ్యలో ఉన్నటువంటి 19,000 ఎకరాలు ఎక్కడ వదులుతారు? వదిలేతాకి సాధ్యమా? అది అంటే 33,000 ఎకరాలకి మాట మారుస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. దానిపై ఇక్కడ స్పందన ఎలా ఉంది? భూ యజమానులు కానీ రైతులు కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారా? 100% భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుని వాళ్ళు ప్రభుత్వం కనుక సమీకరణకు వస్తే మాకు ఇష్టమే, మాకు సంబంధం ఉంది, ఇష్టమైన రైతు సంతకం పెడతాడు, లేకపోతే లేదు. కానీ ఇది
ఎంత జుగుత్సాకరంగా ఒక పాలకుడు చేయాల్సిన రీతిలో కాకుండా ఒక గజ్జి దొంగ దారి కాచి పీక మీద కత్తి పెట్టి ఏ రకంగా అయితే జేబులో డబ్బులు ఇస్తావా చస్తావా అని చెప్పి అడిగి తీసుకుంటాడో, జేబులో డబ్బులు ఇస్తే అప్పుడు స్వచ్ఛంగా ఇచ్చినట్టు అవుతుందా? ఇది కూడా అంతే. భూసేకరణ నోటిఫికేషన్ని బిగించి అట్టుపెట్టి సమీకరణకి ఇస్తావా ఇవ్వవా అంటే ఇది ఎంతవరకు ధర్మం? ఇది కరెక్టా? ఇది పాలకులకు కరెక్టా? నిజంగా మీరు రైతులకి అనుకూలంగా ఉండి రైతుల్ని భాగస్వాములు చేస్తూ ఏ రైతుకి ఇష్టమైతే ఆ రైతు దగ్గరే భూమి తీసుకుందామనే ఆలోచన మీకు ఉంటే కనుక భూసేకరణ నోటిఫికేషన్ విత్డ్రా చేసి భూ సమీకరణకు రమ్మని చెప్పనే మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఇది చెప్తున్నమాట వైసీపీ నేతలు. కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా పనిచేసిన పేరు నాని అభిప్రాయం చూసినట్లయితే భూసేకరణకు సంబంధించి గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని భూ సమీకరణకు వెళ్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, దానికి ఎంతమంది రైతులు కానీ భూ యజమానులు కానీ సముఖంగా ఉంటే వాళ్ళు భూములు ఇస్తారని, ఆ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్తున్నారు. అయితే ఓవైపు భూ సమీకరణ, మరోవైపు భూసేకరణ, ఇలా రెండు అంశాలను తెరపైకి తేవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులను స్థానికులను కొంత భయపెట్టడం ద్వారా భూములు తీసుకునే ప్రయత్నాన్ని అధికార పార్టీ చేస్తుందని ఆయన చెప్తున్నారు. ఒకసారి మనం మంత్రి కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. ఆయన అభిప్రాయం ఎలా ఉంది, దీనికి ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారో మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడదాం. బందరు పోర్ట్ నిర్మాణంలో ప్రభుత్వం తీసుకుంది కీలక నిర్ణయం అంటోంది అధికార పక్షం. ప్రాజెక్టు పూర్తయితే దశాబ్దాల కాల నెరవేరుతుందని నేతలంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇన్ని వేల ఎకరాలు ఎందుకంటున్నాయి? మరోవైపు ఏడాదిలోపే భూ సమీకరణ పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంటోంది. పోలింగ్ విధి విధానాలతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. బందరు పోర్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇక్కడ భూములు సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది. దీని ఫలితం ఎలా ఉండబోతోంది, ప్రజలు ఏమంటారు, స్థానికంగా ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటనే అంశాలు మనం జిల్లా మంత్రి స్థానిక నేత అయినటువంటి మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడదాం. సార్ నమస్తే. బందరు పోర్టు నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీ సుదీర్ఘంగా ఉద్యమం చేసినటువంటి పరిస్థితి, కానీ 2 ఏళ్ల కాలంలో ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందని మీరు అంచనా వేస్తున్నారు? మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. బ్రిటిష్ వారి సమయంలో వాళ్ళ పరిపాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని మొట్టమొదటి రవాణాకి ఇక్కడ శ్రీకారం చుట్టారు. కానీ దురదృష్టం స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం కాబడింది. దీని మీద ఈ పోర్ట్ నిర్మాణం జరగాలని ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం పోర్ట్ యొక్క ఆవశ్యకత, రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి పోర్టు కానీ, అటు తెలంగాణకు కూడా హైదరాబాద్కి నియరెస్ట్గా ఉన్నటువంటి పోర్టుగా దీన్ని డెవలప్ చేయాలని ఈరోజు ఒక మంచి ముందడుగు వేయటం జరిగింది. దీన్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని గత ఆగస్టు నెలలోనే గత సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ల్యాండ్ పూలింగ్ చేసుకునే దానికోసం ఒక మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక దాన్ని ఫామ్ చేసుకోవాలని మరి ఆ రోజున కూడా భావించి మరి నిన్న కేబినెట్ సమావేశంలో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రిపేర్ చేసి దాని కొంత పరిధిని నిర్ణయించి ఏ రకంగా నిర్మాణం చేయాలి, పోర్ట్ ఎక్కడ నిర్మాణం చేయాలి, పారిశ్రామిక వాడ ఎక్కడ ఏర్పాటు చేయాలి, టౌన్షిప్ ఎలా డెవలప్ చేయాలి, రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికోసం మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది కేబినెట్లో ఇవ్వడం, ఆమోదింపు చేసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృష్ణా జిల్లా ప్రజలు మొత్తం కూడా మరి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలనేది ఉంది. ఓవరాల్ గా మీరు తీసుకునేది 1,00,000 ఎకరాలా, 26,000 ఎకరాలా, లేకపోతే గతంలో నోటిఫికేషన్ ఇచ్చినట్టు 36,000 ఎకరాలా? ఎన్ని ఎకరాలు పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం తీసుకోబోతున్నారు? ఇక్కడ వచ్చేటప్పటికి మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది 29 విలేజెస్ వస్తాయి. ఇప్పుడు 29 విలేజెస్ కూడా 426 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ పరిధి ఉంటుంది. 1,05,000 ఎకరాలు ఈ పరిధిలో ఉంటాయి. ఇప్పుడు మచిలీపట్నం మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీ పరిధి ఎలా ఉంటుందో అలా పరిధులు ఉంటాయి. కానీ ఇక్కడ జరిగేది ల్యాండ్ పూలింగ్లో గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి భూములకి 14,000 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్లో పట్టా ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. మిగతాది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అసైన్ ల్యాండ్ ఉంది. రైతులు ఎవరన్నా ముందుకు వచ్చి మేము ల్యాండ్ పూలింగ్లో ఇస్తామని చెప్పి ముందుకు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్న తప్ప ఎక్కడ కూడా సేకరణ అదనంగా తీసుకునే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇప్పుడు అక్కడ మనకి రైతులు ఇస్తున్నారో వాళ్ళకి రాజధానిలో ఏ రకంగా అయితే ఇవాళ భూములు ఇస్తున్నారో వాళ్ళకి వేరే టౌన్షిప్ డెవలప్ చేసి అక్కడ ఎలా ఇస్తున్నారో, కమర్షియల్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఎలా ఇస్తున్నారో
ఈ 4,800 ఎకరాల్లో ఉన్నటువంటి రైతాంగానికి యువతలు మేము టౌన్షిప్ డెవలప్ చేసి దాంట్లో 1000 గజాలు రెసిడెన్షియల్ ఏరియా, 250 కమర్షియల్ ఏరియా ఇవ్వాలి. అలాగే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్కి మధ్యలో ఉన్నటువంటి కొన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక టౌన్షిప్లో ఇచ్చేదానికోసం ఇదంతా కూడా సేకరించడం జరుగుతుంది. తప్ప చివరిగా ఒకటి చెప్పండి, ప్రస్తుతం ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటారా? ఎంత కాలంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు? ఖచ్చితంగా రైతులు ఇష్టపడి మేము పోర్టుకి ఇష్టంగా ఉన్నాం, ల్యాండ్ పూలింగ్కి మేము అనుకూలంగా ఉన్నాం అంటేనే వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుద్ది. వాళ్ళు కానీ ముందుకు రాకపోతే ఆ ఏరియా వాళ్ళు కేవలం అగ్రికల్చర్కి మాత్రం ఉపయోగించుకోవాలి తప్ప దానికి కన్వర్షన్స్ ఉండవు. వాళ్ళు ముందుకు వచ్చి మేము కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తామంటే వాళ్ళని కూడా డెవలప్ చేసి మేము వాళ్ళకి వాల్యూ వచ్చేలా చేస్తాం. రైట్, ఇది మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయం. 2017 జూన్ జూలై నాటికి పోర్టు పనులు ప్రారంభానికి అవసరమైనటువంటి ప్రక్రియను చేపడతామని, అప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఎందుకు 20,000కు పైగా ఎకరాలను సేకరించాల్సి వస్తుందనే దానికి కూడా ఆయన సమాధానం ఇస్తున్నారు. ఏదైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి పరిహారంగా ఇచ్చేందుకు అదనంగా భూమిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అదనంగా భూమిని సేకరించబోతున్నామని మంత్రి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, మచిలీపట్నం.